సినిమా ఎలా ఉంది అన్న? హనుమాన్ సినిమా అంటారా, ఇరుగా తీసేసిందన్న. అంటే తేజ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం అన్న టీవీలో. అలాంటి స్క్రీన్ మీద ఒకేసారి చూసేసరికి వేరే లెవెల్ చేసిందన్న. ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, యాక్షన్స్ కానీ మామూలుగా లేదు. తేజ న్యాచురల్ యాక్టింగ్ లాగా అనిపించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అంటారు కాదు కానీ మన టాలీవుడ్కి, మన ఇండస్ట్రీకి దొరికిన ఇంకో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే అంత బాగుందన్న, అంత మంచి విజువల్స్ ఉన్నాయి, డైరెక్షన్ అంత బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది. చాలా అంటే చాలా బాగుందన్న సినిమాలో. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. అంత మంచిగా ఉంది సినిమా అయితే. ఈ సినిమాకి సూపర్ హిట్ అయిపోయింది అన్న సినిమా అయితే. గెటప్ సీన్ అన్న ఉంటారు, రాకేష్ మాస్టర్ ఉంటారు, చాలా మంది ఉంటారు అన్న, వెన్నెల కిషోర్ గారు ఉంటారు. వీళ్ళందరూ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా చాలా అంటే చాలా మూవీలో అన్ని ప్లస్ పాయింట్స్ అన్న. ఒక్కటి కూడా నెగిటివ్, ఇంత చిన్నది కూడా లేదు నెగిటివ్ చెప్పడానికి. అంత మంచిగా ఉందన్న నిజంగా అన్న. ఒక్కటి చెప్తున్నా, ఈ సినిమాలో ఒక హీరో కాదన్న, ఎంతమంది హీరోలు ఉండే, చాలా మంది హీరోలు ఉన్నారు. చెప్తున్నా ఎవరెవరు ఉన్నారంటే మన తేజ అన్న, రవితేజ అన్న, బాలకృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్, చాలా మంది ఉన్నారన్న. మీరు చూడండి, మీకే నచ్చుతుంది సినిమా అయితే. వేరే లెవెల్ అయిపోయిందన్న సినిమా. ఇంకోటి అందరూ ఆదిపురుష్ అంటున్నారు. ఆదిపురుష్కి అమ్మ మొగుడు సినిమా అన్న ఇదైతే. ఎందుకంటే అంత మంచి సినిమా అన్న. నిజంగా ఓం రావుత్ గారు పక్కా వచ్చి నేర్చుకోండి, డైరెక్షన్ నేర్చుకోండి. అంత అలా ఉంది సినిమా అయితే. హనుమాన్ గురించి జై శ్రీరామ్ అని అంటున్నారు అన్న. థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు, పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయినా అందరు వెళ్ళి చూడండి అన్న. వర్త్ సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. సినిమాలో కొత్త స్టార్ ఏందన్న, చాలా అంటే చాలా మంది స్టార్స్ ఉన్నారన్న. మీరు చూడండి, మీకే అర్థమవుతుంది అన్న. ఉన్నారన్న, అందరు స్టార్లు ఉన్నారు, అన్ని స్టార్లు ఉన్నారన్న. ఒక్క స్టార్ ఇన్ని స్టార్ అని కాదు కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. మీరు చూస్తే అరే వీళ్ళున్నారా అని మాత్రం అనుకుంటారు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సంక్రాంతికి పక్కా వేరే రేంజ్కి వెళ్తుంది అన్న ఇదైతే. థ్యాంక్ యూ.